గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఓకే. సో, మనం డే 2కి వచ్చేసాము. మేడం ఈరోజు కూడా అద్భుతమైన సెషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. లెట్స్ ఆల్ వెల్కమ్ రమణి మాస్టర్. ప్లీజ్ మేడం. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇన్నర్ బ్యూటీ నిన్న ఇన్నర్ బ్యూటీ కోసం మనం మొదలు పెట్టుకున్నాము. మరి ఈ రోజైతే గనక ఒక ఇంటరాక్షన్ లాగా, ఒక క్లాస్ లాగా, ఒక సెషన్ అంటే ఒక 30 minutes లో ఆత్మ సౌందర్యం కోసం చెప్పడం అసలు చాలా డీప్ గా డెప్త్ గా వెళ్ళలేము. జస్ట్ అది ఒక్కసారి అందరూ ఇంటరాక్ట్ అయితే అది మోర్ బెటర్ గా ఉంటుంది. ఎనీహో ఈరోజు అందం ఆనందం ఆకర్షణ కోసం చెప్పాలనుకుంటున్నా. ఆ అందంగా ఎలా ఉండాలి, ఆనందంగా ఉంటేనే అందం వస్తుంది, అందంగా ఉంటే ఆకర్షణీయంగా ఎలా ఉంటాము అని చెప్పి ఈరోజు మనము ఆ ఇది చెప్పుకుందాము. అంటే మెయిన్ గా బ్యూటీ, ఆత్మ సౌందర్యం ఇవన్నీ అంటే కనుక మెయిన్ గా మనకి ఆ బ్యూటీ మీదే అనుకుంటాం. ఆ అందం మరి ఎలా వస్తుంది, అందంగా ఉండాలి అంటే మనం ఏం చెయ్యాలి, ఎలా ఉండాలి అనేది ఇప్పుడు మనం ఈరోజు చెప్పుకోవాల్సిన టాపిక్. అయితే మనకి అందం అనేది ఆరోగ్యంతో వస్తుంది. అది అందం కావాలి అంటే ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలి అంటే మనకి ఆహ్, సరైన ఆలోచనలు, సరైన ఆహారం తీసుకోవాలి. ఒకసారి మనం శరీరం కాదు ఇది ఆత్మ అనుకుంటే గనక శరీరానికి వచ్చే చిన్న పెద్ద రుగ్మతలంటే పెయిన్ గానీ, బాధలు గానీ, ఆ యొక్క డిసీజెస్ గానీ ఇవన్నీ కూడా అవి ఇవి ఒక కారణాలు. మనం ఒక ఆనందం నుండి ఇది ఒక బాధ నుండి కలుగుతుంది అనేది మనం తెలుసుకోగలగాలి. అది ఎలాగా ఏంటి అనేది అంటే ఏదైనా ఒక ప్రాబ్లమ్ బాడీకి వచ్చింది, ఒక స్కిన్ ప్రాబ్లమ్ వచ్చింది, హెయిర్ ప్రాబ్లమ్ వచ్చింది అంటే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం బాడీకి రెస్ట్ ఇవ్వాలి అని. అంటే ఎందుకంటే అందంగా ఎప్పుడుంటాము? మన ఆరోగ్యంగా ఉన్నప్పుడే అందంగా ఉంటాం. ఆరోగ్యంగా లేనప్పుడు మనం ఎంత మంచిగా, ఎంత బాగా మంచి డ్రెసప్ అయ్యి, మంచి హెయిర్ స్టైల్ వేసుకొని, మంచిగా ఎంత రెడీ అయినా కూడా అది అందంగా ఏం కనిపించం. ఎందుకంటే ఆరోగ్యంగా లేనప్పుడు. అయితే అది మనము ఎప్పుడైతే ఈ సాధనలోకొస్తామో, మన ప్రతీది కూడా రూట్ కాజ్‌లోకి వెళ్ళాలి. ఒక పింపుల్ ఎందుకొచ్చింది? ఒక మొహం మీద ఆ పిగ్మెంటేషన్ ఎందుకొస్తుంది? అలాగే హెయిర్ ఎందుకు ఫాల్ అయిపోతుంది? డాండ్రఫ్ ఎందుకొచ్చింది? అండర్ ఐ డార్క్ సర్కిల్ ఎందుకొచ్చింది? బాగా మనం వెయిట్ ఎందుకు పుట్ ఆన్ అవుతున్నాము? ఇవన్నీ మనకేంటంటే ఏదో ఒక కారణం ఉంటది. కారణం లేకుండా ఏమీ జరగదు. అయితే చిన్న చితక వాటికైతే గనక మనం మన దగ్గర ఉండే ఏదో అలాగా అది ఒక ట్రీట్మెంట్ అని కాకుండా జస్ట్ ఒక మెయింటెనెన్స్‌లో ఒక జస్ట్ నార్మల్‌గా ఒక ఫేషియల్ లేకపోతే చిన్న స్కిన్ కేర్ అనో తీసుకుంటే సరిపోతుంది. లేదు రిపీటెడ్‌గా అదే మనం ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాము. బాగా ఇక అదొక మనకి ఒక సమస్యలాగా అయిపోయింది. ఒక అన్నీ, అన్నీ మనం ఫాలో అవుతున్నా కూడా ఇదొక సమస్యలాగుంది అంటే గనక ఖచ్చితంగా దానికి ఒక రూట్ కాజ్‌కైతే వెళ్ళాలి. ఎందుకు అంటే ఆహ్, ఏదైనా మనకి ఒక తలనొప్పి నుండి క్యాన్సర్ వరకు వచ్చే ఏ ప్రాబ్లమ్ అయినా కూడా అది స్కిన్ మీద, హెయిర్ మీద ముందైతే చూపిస్తుంది. అదైతే మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. మనకి ఒక ప్రాబ్లమ్ బయటికి రావాలి అంటే గనక ముందు మనకి తెలిసేది ఆ స్కిన్ మీదే. కళ్ళు బాగా నీరసం అయిపోయింది అని, లేకపోతే ఫే హె స్కిన్ బాగా పేల్ అయిపోయిందని, హెయిర్ బాగా ఫాల్ అయిపోతుందని, లేకపోతే ఏదో కళ్ళల్లో కాంతిహీనంగా ఉందని, ఇలాగ అనుకునేటప్పుడే మనకి అది అర్థమవ్వాలి. మనకేదో కొంచెం ఏదో ప్రాబ్లమ్‌గా ఉంది అని చెప్పి తెలుసుకోవాల్సుంటుంది. అయితే అది తెలుసుకునేటప్పుడు మనకు అర్థమైపోతుంది. ఏదో మనం ప్రాబ్లమ్‌తో ఉన్నాము అని చెప్పి. అయితే ఆ ప్రాబ్లమ్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి అంటే ఇక్కడ మన 4 రకాల ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి ఎవ్వరికైనా. ఈ ఎర్త్ మీద ఒక మనిషి ఉన్నాడు అంటే ఈ ప్రాబ్లమ్ లేకుండా ఎవ్వరు ఉండరు. ఒక 6 సంవత్సరాల పిల్లల నుంచి రేపో మాపో ఆ శ్వాసను వదిలేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక ప్రాబ్లమ్ అయితే ఉంటుంది. అది ఉండాలి కూడా. ఉంటేనే అది కరెక్ట్‌గా ఉన్నట్టు అని చెప్పేసి కూడా మనం స్పిరిచ్యువల్‌గా ఉండే వాళ్ళకి అర్థమవుతది. ఏంటి ఆ ప్రాబ్లము అంటే గనక ఫైనాన్షియల్‌గా గానీ, సోషల్ ప్రాబ్లమ్ గానీ, హెల్త్ ప్రాబ్లమ్ గానీ, లేదంటే రిలేషన్ ప్రాబ్లమ్.
ఇవి నాలుగిట్లో ఏవున్నా కూడా మన ఫేస్ మీద అది క్లియర్‌గా తెలుస్తుంటది. మన అందానికి డిస్టర్బ్ చేస్తది. అందానికి ఎలా డిస్టర్బ్ చేస్తదంటే మనం వెంటనే ఎవరైనా చూడంగానే వెంటనే చెప్తారు. ఏంటంటే, "ఏంటి ఈ మధ్య అలా అయిపోతున్నారు?" అనంగానే మనం ఏదో ఒకటి చెప్తాం. ఈ మధ్య నాకు హెల్త్ బాలేదనో, లేకపోతే కొంచెం రిలేషన్‌లో ఏదో ప్రాబ్లమ్ అనో, లేదంటే ఫైనాన్షియల్‌గా చాలా ప్రాబ్లమ్స్ ఈ మధ్య ఫేస్ చేస్తున్నామనో, లేకపోతే ఇకా ఏదో సోషల్ ప్రాబ్లమ్స్ బాగా ఈ మధ్య ఎక్కువైపోతున్నాయనో, ఇవన్నీ అనేది ఎప్పుడు అంటే ఫస్ట్ ఇండికేషన్ మన ఫేస్, హెయిరే ఇస్తుంది. అప్పుడు మనమేంటంటే మనం ఏం చేస్తామో, మనకి ఇది కాకుండా ముందు మనం వెళ్ళేది ఒక బ్యూటీషియన్ దగ్గరకో, లేకపోతే మనకు తెలిసిన ఏదైనా స్కిన్ కోసం స్కిన్ కేర్ గానీ, హెయిర్ కేర్ గానీ, మనకు తెలిసినట్టు యూజ్ చేయటమో, లేదంటే ఎవరిదైనా సజెషన్స్ తీసుకోవడమో చేస్తాం. కానీ ఏంటంటే, అలా కాదు అనేది మనం ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఏంటి అంటే ఇక్కడ మనం ఎక్కడో ఆనందానికి ఆహ్, దూరంగా ఉంటున్నాము. మనకి ఆనందం అనేది చాలా ఆనందంగా ఉండలేకపోతున్నాము. ఎందుకు ఆనందంగా ఉండలేకపోతున్నాము అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. అందంగా లేదు అంటే అక్కడ ఆనందం మనకి కొరతొస్తుంది. ఆనందం కొరత వస్తూనే వస్ వచ్చినప్పుడే మనం అందంగా కనిపించాం. అయితే ఇక్కడేంటంటే అసలు మంచి ఆ కవి ఎంత బాగా రాసాడంటే ఊహించే ఊహలతో ఊరేగడమే ఆనందం. కవ్వించే కల కోసం ఆహ్, వే వేటాడడమే ఆనందం. ఎదురేమన్నా ఏముందన్నా జీవితంలో అంటే కలలే కంటూ నిజమే అంటూ ఎగిరిపోవడమే, దూసుకుపోవడమే ఆనందం అని చెప్పేసి ఒక కవి అయితే చక్కగా రాశారు. నిజంగా అంతే. మనం ఎప్పుడు కూడా ఒక ఆనందం అనే దాంట్లో మనం ఉండగలగాలి. ఎలాంటి సిట్యుయేషన్‌లో కూడా ఆనందంగా ఉండగలగాలి. అప్పుడే ఇక్కడ అందం అనేది ఇక్కడ మనకొక అందం అనే టాపికు, బ్యూటీ అనేది చెప్పుకుంటున్నాం కాబట్టి గానీ, ఒక బ్యూటీ ఎప్పుడైతే మనకి ఆ కొరత ఒస్తుందో, లేకపోతే బ్యూటీ సమస్యలొస్తున్నాయో అంటే, మనం రూట్ కాజ్‌లోకి వెళ్తే గనక దాన్ని మన రూట్‌లోంచి మనం దాన్ని తీసేయగలిగితే గనక, మనం చాలా డైరెక్ట్‌గా అయితే గనక బ్యూటీ, ఇండైరెక్ట్‌గా మనం లోపల ఉండే ఏదైతే మనం కొరతుందో వాటన్నిటి సమస్య నుంచి కూడా బయటపడగలుగుతాం. అయితే మరి ఈ ఆనందం అనేది ఇప్పుడు అందం కావాలంటే ఆనందం అనుకున్నాం గదా! ఆనందానికి మనకు కావాల్సింది ఏంటి అంటే, ఇక్కడ మనం కావాల్సింది ఆహ్, ఏదో ఆహ్, అంటే ఆనందంగా ఉండాలి అంటే మనకి స్వేచ్ఛ ముందు స్వేచ్ఛగా ఉండాలి. స్వేచ్ఛగా ఉండాలి. తర్వాత ఒక పేషెన్స్ ఉండాలి. అలాగే ఆహ్, దాన్ని ఏంటంటారంటే మనం ఆహ్, దానికి కొరతొస్తుంది అంటే గనక మనం ఖచ్చితంగా మనలోనే ఒక నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ ఉండాలి, స్వేచ్ఛ ఉండాలి, అలాగే పేషెన్స్ ఉండాలి. ఈ 3 ఎప్పుడైతే ఉంటాయో ఇచ్ఛాశక్తి అంటే ఏంటంటే మనకిష్టపడిందే చెయ్యటం. మనకి ఏదిష్టమో అది ఖచ్చితంగా ఇష్టాంది మనం చెయ్యగలగాలి. ఇవన్నీ మనకెప్పుడొస్తాయి? ఎప్పుడు తెలుస్తది అనేసనంటే గనక ఇక్కడ ఒక చిన్న నేను నా క్లయింట్స్‌తో చేసిన ఒక ఎక్స్‌పీరియన్స్ అయితే మీకు షేర్ చేస్తాను. ఆహ్, ఒకామె బ్యాంక్‌లో జాబ్ చేస్తున్నారు. ఆమెకి పిగ్మెంటేషన్ విత్ ఆహ్, యాక్ని. బాగా యాక్ని ఉంది. పిగ్మెంటేషన్ ఉంది. ఈ 2 ఉన్నాయంటే గనక స్టెరాయిడ్స్ ఇవ్వాలి. మేము అంతా ఎక్స్‌టర్నలే చేస్తాము. ఎక్స్‌టర్నల్ క్లీనప్ గాని, తర్వాత ఎక్స్‌టర్నల్ సర్వీస్ గాని, తర్వాత ఎక్స్‌టర్నల్‌గా చేసేదే చేస్తాం గానీ, అది ఇంటర్నల్‌గా చేయాల్సి ఉంది. ఇంటర్నల్‌గా ఆమెకి స్టెరాయిడ్స్ ఇవ్వాలి. తర్వాత ఇన్ఫెక్షన్ తగ్గడానికి ఆహ్, తనకి ఆ మెడిసిన్స్ అవి యూజ్ చేయాల్సుంటుంది. అయితే ఇక్కడ మనము ఎప్పుడైతే ఇన్నర్ బ్యూటీ ఆత్మ సౌందర్యం ద్వారా ట్రీట్మెంట్ చేయాలనుకునేటప్పుడు, ఇవన్నీ కాకుండా మనం ఇప్పుడు అంటే ఎక్కడో అంటే ఆ పిగ్మెంటేషన్ రెడ్‌గా ప్యాచెస్ ఇంత ఇంత పెద్ద పెద్ద పింపుల్స్ దాని మీద పిగ్మెంటేషన్ ఆవిడైతే ఫెయిర్‌గా ఉంటారు. ఆ బ్లాక్ స్పాట్స్ సారీ రెడ్‌గా పింపుల్, బ్లాక్ పిగ్మెంటేషన్. ఇలా ఉండేటప్పుడు ఆమె మరి అందం ఎంత డిస్టర్బ్ అవుతుంది. తను ప్రతిరోజు మంచిగా అందరితో బ్యాంక్ మేనేజరు అందరితో కనెక్ట్ అయ్యి ఉండాలి. పబ్లిక్‌తో ఉండాలి ఇవన్నీ. అయితే తనకి ఒక ట్రీట్‌మెంట్ అయితే యాస్ ఎ బ్యూటీషియన్‌గా మేము చేయాల్సింది ఎక్కడెక్కడెక్కడో చేయించుకున్నా కూడా ఆమె అది సరైన ట్రీట్‌మెంట్ తనకి
దొరకలేదు. ఇలాంటివి నేను ఎక్కువగా చేస్తుండేదాన్ని. ఎప్పుడైతే రాలేదో నేను తనకి ట్రీట్ చేయడం జరిగింది. అప్పుడు తనకి మొత్తం ఇవన్నీ కనుక్కొని, మీరెక్కడో ఆనందానికి మీరు డిస్టర్బ్ అవుతున్నారు. ఏంటి అంటే ఇష్టమైన పని, ఇచ్ఛాశక్తి తనకి ఏదైతే కావాలో అది చేయలేకపోతున్నారు ఒకటి. ఫ్రీడమ్ లేకపోవడం ఒకటి. అలాగే తర్వాత హ్మ్. నాలెడ్జ్ లేకపోవడం. అంటే నాలెడ్జ్ ఎందులో ఉండాలి? ఇచ్ఛాశక్తి ఎక్కడుండాలి? తర్వాత భయం, స్వేచ్ఛ ఎందులో ఉండాలి అంటే, స్వేచ్ఛ ఉండాలంటే నేనెక్కడికైనా వెళ్ళిపోతాను, నేనేదైనా చేసేస్తాను అనే స్వేచ్ఛ కాదిక్కడ. అలాగే నాలెడ్జ్ అనేసరికి మనకి ప్రతి దాంట్లో నాలెడ్జ్ ఉండాలి. ఇప్పుడు మనం స్కిన్ కోసం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, బాడీ కోసం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, బాడీకి కావాల్సిన నాలెడ్జ్ మనం ఖచ్చితంగా తీసుకోవాలి. మనకి ఏదైతే బాధతో ఏదైతే మనం అక్కడ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నామో వాటికి ఖచ్చితంగా నాలెడ్జ్ తీసుకోవాల్సుంటది. అలాగే మనం ఇచ్ఛాశక్తి, మనము ఫ్రీడము, అంటే ఆహ్, ఇది ఉండాలి మనకి. ఆహ్, మనం ఏది కావాలి, మనం ఏం చెయ్యాలి, మనకి ఏది ఇష్టం అనేది ముందు తెలుసుకోవాలి. అలాగే మనం తెలుసుకునేటప్పుడు నిజంగా మన పర్సనాలిటీలో ఎంతో డిఫరెన్స్ ఒస్తుంది. అది మాత్రం నేను చాలా మంది ట్రీట్మెంట్ నా దగ్గర తీసుకునేటప్పుడు ఒక కంప్లీట్‌గా బాల్డ్ హెయిర్ ఉండే వాళ్ళకి, కంప్లీట్‌గా స్కిన్ బాగా ప్రాబ్లమ్ ఉండే వాళ్ళకి, బాగా వెయిట్ పుట్ ఆన్ అయ్యి ఉండి వాళ్ళు ఇక చాలా బాడీ షేమ్‌తో ఉండే వాళ్ళకి, ఇలా రకరకాల వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తూ వాళ్ళతోటి నేను ఒక్కొక్కటి రీసెర్చ్ చేయటం జరిగింది. అయితే ఏంటి అంటే ఈమె కేసొచ్చేసరికి ఈమెకేంటంటే తనకెప్పుడో తన చదువుకునే టైంలో హార్మోనియం ప్లే చెయ్యాలి. ప్లే చేస్తూ మ్యూజిక్, తను పాడుతూ భజన్స్ అది చేస్తూ తను చాలా ఇష్టమని. అయితే తను రాను రాను ఏమయ్యారంటే ఇక జాబు, మ్యారేజు, పిల్లలు, ఇంకా దీంతో తనకి ఇష్టమనే సంగతి, తనకి ఏదైతే ఇష్టమో ఆ సంగతి మొత్తం మర్చిపోయారు. ఎప్పుడైతే మర్చిపోయారో అంటే అసలు ఎంత ఇంపాక్ట్ ఉంటుందంటే, మన ప్యాషన్‌ని ఎప్పుడు కూడా మనం రెగ్యులర్‌గా మన జర్నీలో అది పార్ట్ ఆఫ్ లైఫ్ అవ్వాలి. లేనప్పుడు మనకి తెలీదు దీంతో ఏంటి, దీనికి దానికి సంబంధం ఏంటి అనుకుంటాం కానీ, లేదు ఫ్రెండ్స్, అసలు ఎంత సంబంధం ఉంది అంటే, ఎంతమందికి చూస్తునేటప్పుడు ఇంతలా ఉంటుందా అనేది నాకే చాలా చాలా ఆశ్చర్యంగా కూడా ఉంటుండేది కొన్ని కొన్ని కేసులు చూసినేటప్పుడు. మనకి ఏదైతే ఇష్టమో అది కొంత సమయం ప్రతిరోజు మనం ప్రాక్టీస్ చేస్తునేటప్పుడు, ఆ ఇష్టంలో మనకి ఖచ్చితంగా మనం ఒక కాస్మిక్ ఎనర్జీని, ఒక యూనివర్సల్ కనెక్ట్ అవ్వడం, తర్వాత వాటెవర్ భూమాతకు కనెక్ట్ అవ్వడమో, లేకపోతే ఒక నేచర్‌కి కనెక్ట్ అవ్వడమో, ఇలా కనెక్ట్ అవుతూ ఆ యొక్క సాధనలో మనము అదేదైతే మనకిష్టం ఉంటదో అది ప్రాక్టీస్ చేసినేటప్పుడు గానీ, అది పెర్ఫార్మ్ చేస్తునేటప్పుడు గానీ, మనకి తెలియలేని ఒక ఆనందం వస్తుంది. ఆ ఆనందంలో ఆనందమే మనకొక పెద్ద ట్రీట్‌మెంట్ లాగా, అదొక పెద్ద మెడిసిన్ లాగా. అది ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే మనకి స్వేచ్ఛ అనేది ఉండాలి. మనకి ఫ్రీ వీల్ ఉండాలి. ఫ్రీ వీల్ ఉండాలి అనేసనంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు నేనేదైనా చేస్తాను. నేనేదో ఒక ఒక అసోసియేషన్‌లో ఒక పెద్ద నా బ్యూటీ క్లినిక్‌కి నేనొక డైరెక్టర్‌ని, నేను ఈ దీనికొక మేనేజర్‌ని, ఇలా దాంట్లో స్వేచ్ఛ అని కాదు. మనము స్వేచ్ఛగా ఉండాలి అనేసనంటే, మనం ఏదైనా చెయ్యాలి అంటే అది ఫ్రీ విల్, ఆ ఫ్రీడమ్‌తో చేయగలగాలి. అంటే ఒక విల్ పవర్‌తో చేయగలగాలి. అవతల వ్యక్తికి కూడా మనం అంత స్వేచ్ఛనివ్వగలగాలి. అంటే మనం స్వేచ్ఛ తీసుకోగలుగుతాం గానీ, అవతల వ్యక్తికి స్వేచ్ఛ ఇవ్వాలి అంటే ఏంటి అనేది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎలా అంటే అవతల వాళ్ళు మనమంటే ఒక సాధన చేస్తున్నాము. ఒక సజ్జన సాంగత్యం చేస్తున్నాము. రెగ్యులర్‌గా ఒక మంచి ఆహ్, హ్మ్, స్వాధ్యాయంలో ఉంటున్నాము. కాబట్టి మనకి కొంచెం అంత లెర్న్ చేస్తున్నాము. లేదు అనేసనుకుంటే గనక మనం చెప్పాలి అంటే ఒక ఓల్డ్ సోల్ అనుకోవచ్చు. ఇలాంటివన్నీ మనకున్నాయి కాబట్టి, మనం చాలా వరకు ఒక థర్డ్ పర్సన్ కోసం మాట్లాడుకోలేము. మాట్లాడడానికి ఇంట్రెస్ట్ ఉండదు. ఒక ఎవరైనా అంటే మనకి అవసరం లేని ఆహ్, సంగతిలోని అవసరం లేని దగ్గర మనం జర్నీ చేయలేము. ఎవరో అనవసరంగా అందులో వేలు పెట్టము. ఇవన్నీ మనకు తెలియకుండానే వచ్చేస్తాయి. ఎప్పుడైతే మనం సాధన చేస్తామో. సాధన కూడా ఎప్పుడు చేస్తామంటే ఇలాంటి
అట్మాస్ఫియర్ ఇలాంటి ఒక కాన్షియస్నెస్లో ఇలాంటి ఫ్రీక్వెన్సీలో ఉండే వాళ్ళు మాత్రమే ఇందులోకి వస్తాం. అసలు చెప్పాలి అంటే మనము రాకముందే ఫిల్టర్ అయిపోతాం అసలు ఇందులోకి. ఎప్పుడైతే ధ్యాన సాధనలోకి ఒక స్పిరిచువల్ దీంట్లోకి వచ్చామంటే రాకముందే మనం చూస్తే మన కోసం మనం మాట్లాడుకునేటప్పుడు తెలుసుకునేటప్పుడు మనం చూడాలంటే మన చిన్నప్పటి నుంచి ఇలాంటి వాటన్నిటికీ కొంచెం దూరంగా ఉండి మొత్తం అంతా ఫిల్టర్ 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 అయిపోయి మనం ఇక్కడికి వచ్చేసరికి మనకి చాలా క్వాలిటీస్ లోనే చాలా ఆ, మన అందరి క్వాలిటీస్ ఒకలా ఉండేటట్టే మనకు ఉంటాయి. కాబట్టి ఆ ఆ మన వరకు మనం అలాగున్నా అవతల వాళ్ళకి కూడా మనము స్వేచ్ఛనివ్వాలి అంటే వాళ్ళు ఆ, ఏదో మాట్లాడుతున్నారు అనేటప్పుడు వాళ్ళని కరెక్షన్ చేసేయాలనో, లేకపోతే వీళ్ళు జడ్జి చేసేయాలనో, లేకపోతే ఆ అసలు వాళ్ళేంటి అసలు అలాగా అనడం ఏంటి ఇలాగా అలాంటివని కాకుండా వాళ్ళు ఓకే వాళ్ళు ఇంకా ఇంకా వాళ్ళ టైం ఉంది, వాళ్ళు ఇంకా అది ఇదంతా కూడా ఎక్స్ప్లోర్ అవ్వడానికి ఎన్హాన్స్ అవ్వడానికి ఇవన్నిటికి వాళ్ళకి టైం ఉంది. ఇంకా వాళ్ళు ఒక ఆ, ఏంటంటారు ఆ, చిన్నగా ఇప్పుడిప్పుడే ఆ, వస్తున్నారు అని చెప్పి మనము వాళ్ళకి స్వేచ్ఛనివ్వగలగాలి. మన పార్ట్నర్ ఏదైనా చేస్తున్నారంటే మన పార్ట్నర్ కూడా మన స్వేచ్ఛనివ్వగలగాలి. వెంటనే ఏదో నేర్పించేయాలి, ఏదో చేసేయాలి, ఏదో ఎందుకు అంటే మనం ఇందులో ఒక 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 స్పిరిచువాలిటీలోకి రావాలి అంటే ఖచ్చితంగా మన పిల్లలు మన హస్బెండ్ మనకి గురువులు అవుతారు. గురువులు అవుతారంటే గురువులు ఎలాగా అంటే మనము ఇది కావాలంటే అది వద్దు అని, అది వద్దు అంటే అది కావాలి, ఇది కావాలి అని చెప్పేసి అన్నట్టు ఉన్నప్పుడు మాత్రమే మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళగలుగుతాం. ఇది ఎక్కడ చూసినా ఎక్కువగా ఎక్కడ చూసినా ప్రతి దగ్గర కూడా ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటది. మనం ఈ స్పిరిచువాలిటీలో బాగా ముందుకి చాలా ముందుకి దూసుకు వెళ్ళాలంటే కనుక మన ఇంటిలోనే గురువులు ఉంటారు. ఆ గురువులు అనేది అంటే ఒక భర్త ఉన్నాడంటే ఒక భగవంతుడుగా, పిల్లలు ఉన్నారంటే ఒక గురువుగా మనం ఎప్పుడైతే అనుకుంటామో మనం నిజంగా ఒక ఆనందాన్ని పొందగలుగుతాం. ఆ వాళ్ళకి ఆ స్వేచ్ఛని ఇచ్చినప్పుడు మాత్రమే మనం కూడా స్వేచ్ఛను తీసుకోగలుగుతాం. ఇవన్నీ కూడా ఇది ఎలాగ దీనికి సంబంధం ఏంటి అంటే ఖచ్చితంగా సంబంధం ఉంది మాస్టర్స్. అయితే ఇంకా మనము నాలెడ్జ్ అనుకున్నాం. మనము ఒక ఇది ఎలా ఉంటుంది అంటే ఉమ్, ఆ, మనం ఒక స్కిన్ కేరు, హెయిర్ కేరు లోని మనకి కొంచెం తెలుసుకోవాల్సి ఉంటది. ఇవన్నీ పక్కన పెడితే గనుక మనం ఎవరు ఆ, ఏ దాంట్లో ఉంటే అందులో కంపల్సరిగా అంటే బుద్ధికి అనేది ఫుడ్ పెట్టాల్సి ఉంటుంది. మన శరీరానికి మంచి ఫుడ్ ఎలాగైతే పెడతామో అలాగే మన బుద్ధికి కూడా మంచి ఫుడ్ పెట్టాలి. ఆ బుద్ధికి పెట్టాల్సిన ఫుడ్ ఏంటి అంటే గనుక నాలెడ్జ్ బుద్ధికి పెట్టే ఫుడ్. అలాగే మైండ్ కి కూడా మనం మంచి ఫుడ్ పెట్టాల్సి ఉంటుంది. మైండ్ కి పెట్టాల్సిన ఫుడ్ ఏంటంటే ఆర్ట్. మనము ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏదో ఒక ఆర్ట్‌లో ఇంట్రెస్ట్ ఉంటది. కానీ మనం ఆ ఆర్ట్ కోసం మనం తెలీదు. మనం మర్చిపోతాము. లేకపోతే మనకుండే బిజీలో ఇప్పుడేంటి, ఇప్పుడు మన వల్ల కాదు. మనకి ఇంత బిజీ స్కెడ్యూల్‌లో ఎలా అవుతుంది? పిల్లలు పెద్దవ్వాలి, నాకు జాబ్ రావాలి, లేకపోతే ఇంకొకటేదో అవ్వాలి, ఇంకొకటేదో అవ్వాలి అనుకుని మనకుండే ప్యాషన్‌ని మర్చిపోతాం. ఆ ప్యాషన్ ఎప్పుడైతే మర్చిపోతామో మైండ్‌కి ఫుడ్ పెట్టం. మైండ్‌కి ఫుడ్ పెట్టలేనప్పుడు ఏమవుతుందంటే, మైండ్ అంతా లాజికల్‌గా బాగా లాజికల్ మైండ్ యాక్టివ్ అయిపోతుంది. లాజికల్ మైండ్ ఎప్పుడైతే యాక్టివ్ అయిపోయిందో, మన ఇంకా ప్రతీది కూడా ఇది అవునంటే కాదు, కాదంటే అవును. ఇలా మారిపోతూ ఉంటుంది. ఇక హ్మ్. ఇలాంటివన్నీ కూడా మనం ఖచ్చితంగా అలాగే సోల్‌కి ఫుడ్డు, మెడిటేషన్. ఇవన్నీ ఎప్పుడైతే పెడతామో ఇందాక మనము చెప్పుకునే కేస్‌లో ఆవిడకి పిగ్మెంటేషను, ఇది హార్మోనియం ఇవన్నీ అన్నాం కదా! అయితే ఈ కాన్సెప్ట్ అంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ తనకి ఒక్కొక్కటి ముందు చెప్పినప్పుడు వాళ్ళు ఆహ్, తక్కువ యాక్సెప్టెన్సీలో ఉంటారు. ఎందుకంటే లాజికల్ మైండ్ ఉంటుంది కాబట్టి. దీనికి ఎలాగా ఏంటి ఇవన్నీ అది ఉంటుంది. కొంచెం వాళ్ళతో మెడిటేషన్ చేపించి రెగ్యులర్‌గా మెడిటేషన్ ఎప్పుడైతే చేస్తామో ఆ యాక్సెప్టెన్సీ వస్తుంది. యాక్సెప్టెన్సీ ఎప్పుడైతే వస్తుందో చక్కగా కావాల్సిన కాన్సెప్ట్ అంతా ఎప్పుడైతే ఆవిడ వినడం మొదలుపెట్టారో నెమ్మదిగా నేను నార్మల్ ట్రీట్మెంటే చేశాను. ఆమెకు కావాల్సిన ఎక్స్టర్నల్‌గా ఉండే ఆ పిగ్మెంటేషన్‌కి, పింపుల్‌కి ఏదైతే అది తగ్గాలి, ఏదైతే క్యూర్ అవ్వాలి, అక్కడ ఏదైతే హీల్ జరగాలో అవన్నీ నార్మల్ ట్రీట్మెంట్ చేసినా కూడా తనకి అది ఎంతో చక్కగా నేను చెప్పినవంతా కూడా
అప్పుడు ఎప్పుడైతే తను ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టారో, మెడిటేషన్ చేయడం మొదలుపెట్టారో, నా బ్యూటీ క్లినిక్ వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా ఒక 41 డేస్ ఒక పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ అని వాళ్ళకి అక్కడ మెడిటేషన్‌లో మా బ్యూటీ క్లినిక్‌లో మెడిటేషన్ హాల్ ఉంటుంది. ఆ మెడిటేషన్‌లో కూర్చోబెట్టడం అది చేసినేటప్పుడు తనకి లోపల ఉండే ఆర్ట్ అనేది తనకి అర్థమైంది. తెలుసుకోవడం జరిగింది. తనకెప్పుడో ఉండే హార్మోనియం అనేది బాగా అప్పుడు వదిలేసాను అని చెప్పి ఆ ఇంట్లో ఎక్కడో ఉండేది పైనుండి తీసుకొని కిందకి దించి అది బూజులన్నీ దులిపి మళ్ళీ అది ప్రాక్టీస్ మొదలుపెట్టి 1, 2 ఈ ట్రీట్మెంట్ టైమ్‌లోనే భజన్స్ అది ఒక టెంపుల్‌లో ఇవ్వడంతో వెంటనే ఆమెకి చాలా చాలా ఈజీగా తనకి ఆ డిఫరెన్స్ తెలిసింది. అలాగా 1, 2 కాదు. ఇలాంటి ఎన్ని కేసులున్నాయంటే, వాళ్ళకిష్టమైన ఇచ్ఛాశక్తిని వాళ్ళెప్పుడైతే తీసుకోగలుగుతారో, చేయగలుగుతారో, ఆనందాన్ని పొందగలుగుతారో, ఈ ఆనందాన్ని కూడా మనం 3 రకాల ఆనందాలని చెప్పొచ్చు. 3 రకాలు ఏంటంటే, ఫస్ట్ మన మామూలుగా ఒక మెటీరియల్ లైఫ్‌లో ఉండేటప్పుడు, ఎక్కువగా ప్రాపంచికంగా ఉండేటప్పుడు మనము ఎక్కువగా ఒక మంచి షాపింగ్‌కెళ్ళాలనో, లేకపోతే ఏదైనా ఇంట్లో బాగోకపోయినా, గొడవగా ఉన్నా, ఇంట్లో డిస్టర్బ్‌గా ఉన్నా, కొంతమందయితే షాపింగ్‌కెళ్ళిపోతారు. కొంతమంది ఎక్కువగా తినేస్తారు. కొంతమంది వంటలెక్కువ చేసేస్తారు. కొంతమంది రకరకాలుగా చేస్తారు. అది విషయానందం అని చెప్పొచ్చు. అదే కొంచెం వాళ్ళు కొంచెం ఒక చిన్న వాళ్ళలో నెక్స్ట్ స్టేజ్‌లోకి వెళ్తే గనక భజనానందం. వాళ్ళు కొంచెం ఏదైనా మనసు బాగోకపోతే దేవుడి దగ్గరికెళ్ళి కొంచెం దండం పెట్టుకొని, ఆ ప్రేయర్ చేసుకొని, ఆ గుడికి వస్తాము, ఈ గుడికి వస్తాము, లేకపోతే చర్చ్‌కి వెళ్తాము, లేకపోతే ఇలాగో కొంచెం ఆ భజనానందం ఒక రిచువల్‌లోకెళ్తారు. ఎప్పుడైతే ఆహ్, ఇంకొంచెం ఒక స్టెప్ ముందుకు వెళ్లారో వాళ్ళు ఆత్మానందం దీంట్లోకొస్తారు. ఆత్మానందంలోకొస్తారు. ఆత్మానందంలోకి ఏంటి అంటే అప్పుడు ధ్యాన సాధన చేసి వాళ్ళలోకి వాళ్ళు ఇన్నర్ జర్నీ చేసి ఇన్నర్‌లో ఏముంది ఏంటి అనేది తెలుసుకోవడం మొదలుపెడతారు. ఇన్నర్‌లో ఏముంది ఏంటి అనేది ఎప్పుడైతే తెలుసుకోవడం మొదలుపెడతారో వాళ్ళ లోపల ఉండే హార్ట్ అనేది ఖచ్చితంగా బయటకొస్తుంది. ఇది నాట్ ఓన్లీ బ్యూటీ అండి. నా బ్యూటీ కోసమని మనకి ఆర్ట్ బయటికొచ్చి ఆర్ట్‌తో మనం ఉండేటప్పుడు వాళ్ళకి ఎన్నో రకాలుగా వాళ్ళు కరెక్ట్ ఎన్నో ఎన్నో వాళ్ళకి కావాల్సినవన్నీ వాళ్ళకి అందుబాటులోకొస్తాయి. అంటే ఇంట్యూషన్ యాక్టివేట్ అవుతుంది. ఇంట్యూషన్ యాక్టివేట్ అవుతునేటప్పుడు మనం ఎవరి సజెషన్స్ తీసుకోక్కర్లేదు. తర్వాత ఇంకా మనం ఏం చేయాలనుకున్నామో కరెక్ట్‌గా చేయగలుగుతాము. ఇవన్నీ ఎప్పుడు ఎలా చేస్తాము అంటే, మనం యూనివర్సల్‌తో కనెక్ట్ అవ్వాలి. మన బాడీతో మనం కనెక్ట్ అవ్వాలి. మన బాడీతో మనం ఎలా కనెక్ట్ అవుతాము అంటే, మనము మన స్కిన్ అంతా బాగా మంచిగా ఒక షైనీగా ఉండాలి. ఆ గ్లో రావాలి. స్కిన్ మీద ఎక్కడ ఏమి ఉండకూడదంటే, మొత్తం అంతా కూడా మన బాడీ అంతా కూడా ఈ సెల్స్ తోటే ఉంటుంది గదండీ! కణాలు. మొత్తం అంతా కూడా బాడీ అంతా కూడా కణాలతోనే ఉంటుంది. ఇవన్నీ కూడా బాడీలో కణాలుంటాయి. వెయిన్స్ ఉంటాయి. అవన్నీ వాటన్నిటితో కూడా ముందు మనం బాడీతో కనెక్ట్ అవ్వడం ముందు తెలుసుకోవాలి. బాడీతో కనెక్ట్ అవ్వడం ఎప్పుడైతే తెలుసుకున్నామో తర్వాత మనము ఆ సెల్స్‌తో కనెక్ట్ అవుతాం. బాడీలో ఉండే సెల్స్‌తో కనెక్ట్ అవుతాం. సెల్‌తో కనెక్ట్ అవ్వడం అంటే మొత్తం మన మ కణాలన్నీ కూడా అంటే ఒక స్కిన్‌ని మన బాడీని మనం ప్యాంపర్ చేయాలి. ఎక్కడ ఏది తగిలింది ఏది అంటే మన చేతుల్లోనే హీలింగ్ పవర్ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి. ఇంకా ఇలాగ ధ్యానం అది చేస్తున్నాము, రెగ్యులర్‌గా ప్రాక్టీస్‌లో ఉన్నాము అనంగానే, మన బాడీ నిజంగా అంటే ఒక సెల్ ఫోన్‌లోని మనము ఒక ఏదో కొత్త హ్మ్, ఏదో అప్‌గ్రేడ్ చేసుకునే ఒక మంచి ఒక యాప్స్ ఉన్నాయి. లేదు అనేసనంటే దాన్ని ఇంకా ఏదో మంచిగా డౌన్‌లోడ్ చేసి కొత్తగా దాన్ని చేయాలి అని ఎలాగో మనం ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తామో, మనం ఖచ్చితంగా మన బాడీలోని కొన్ని యాప్స్ అన్నీ డౌన్‌లోడ్ అవుతాయని చెప్పొచ్చు. ఎప్పుడైతే అవుతాయో మనం చక్కగా రెగ్యులర్‌గా మన మొత్తం మన కంప్లీట్‌గా మన బాడీతో మనం కనెక్ట్ అవుతాం. కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అవుతూ మన అంటే ఇక్కడ మనం 7 చక్రాలు 7 7 చక్రాస్ ఏదైతే ఉందో మూలాధార, స్వాదిష్టాన
మణిపూరక ఇలాంటివన్నీ కూడా ఆ, ఎప్పుడైతే ఈ 7 చక్రాలతో కనెక్ట్ అవుతామో 7 చక్రాలు 7 డైమెన్షన్లతో కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఈ 7 డైమెన్షన్లతో కనెక్ట్ అయ్యింది. 7 అక్కడ 7 డైమెన్షన్లతో కనెక్ట్ అయిన నాలెడ్జ్ అంతా కూడా మన ఈ బాడీలోనే ప్రతి ఒక్కొక్క ప్లేస్లోని అవి డిపాజిట్ అవుతాయి. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ డిపాజిట్ అవుతునేటప్పుడు మనం కొంచెం కొంచెం ముందు ముందుకి వెళ్తునేటప్పుడు కొన్ని కొన్ని సెల్స్ అన్ని కూడా యాక్టివేట్ అవుతాయి. ఇది అంతా కూడా అసలు ఓన్లీ మనం ఇవంతా ఎంత చెయ్యాలి అంటే అమ్మో ఇంత కష్టమా అంత కష్టమా అని కాకుండా జస్ట్ మనం ప్రతిరోజు మనం ఒక 10 నిమిషాలు మెడిటేషన్ రెగ్యులర్ గా చేస్తున్నాం అనే వాళ్ళు ఒక అరగంట, అరగంట చేసిన వాళ్ళు గంట, గంట చేసిన వాళ్ళు ఒక 2 గంటలు, 2 గంటలు చేసిన వాళ్ళు 3 గంటలు, రోజుకి 3 గంటలు ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తామో ఖచ్చితంగా మనకు కావాల్సిన బాడీకి కావాల్సిన నాలెడ్జ్ అంతా కూడా మనకు డౌన్లోడ్ అయిపోతుంది యూనివర్సల్ నుంచి. ఎప్పుడైతే డౌన్లోడ్ అయ్యిందో మనకు కావాల్సింది ఇది నాకు సూట్ అవ్వదు, ఇది నాకు పని చేయదు, ఇది నాకు కాదు, ఇది కూడదు, ఇది వేస్తే ఇది చేస్తే అలాగా, అది చేస్తే ఇలాగా అనేది మనకి అస్సలు ఆ, అనిపించదు. ఏదైనా చేయగలుగుతాము. ఏదైనా మన మన ఆ యొక్క ఫ్రీ విల్లో మనం తీసుకోగలుగుతాం అనమాట. ఇవంతా ఏంటంటే ఆ నాలెడ్జ్ మనం తీసుకోగలుగుతున్నాం కాబట్టి. అయితే ఇవన్నీ మనం ఖచ్చితంగా ప్రతిరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా 4 టైప్స్ ఆఫ్ ఫుడ్ తీసుకునేటప్పుడు మాత్రమే ఇవన్నీ చేయగలుగుతాం. 4 టైప్స్ ఆఫ్ ఫుడ్ అంటే ఏంటంటే ఇందాక చెప్పుకున్నట్టు మైండ్ ఫుడ్, బాడీ ఫుడ్, సోల్ ఫుడ్, ఇంటెలెక్చువల్ ఫుడ్. మరి వీటన్నిటికి మన టైం ఎక్కడుంటుంది? టైం ఎలాగుంటుంది అంటే 18-3 టెక్నిక్ అనే టెక్నిక్‌ని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. దుర్గా గారు నేను రాసిన బుక్ మీకు నేను సెండ్ చేస్తానండి. మీరు మీ గ్రూప్‌లో వాళ్ళందరికీ ఇన్నర్ బ్యూటీ బుక్‌ని సెండ్ చేయండి. దాంట్లో ఏంటంటే చిన్న చిన్న పార్ట్ వైస్‌గా నేను ప్రతీది కూడా రాయడం జరిగింది. షూర్. అది అది చదువుతునేటప్పుడు కూడా మీకు అంటే నేను ఒక 30 మినిట్స్‌లో నేను అంటే చెప్తున్నాను మళ్ళీ అది జెడ్‌లోకి వెళ్తున్నాను. జెడ్ చెప్తున్నాను. మళ్ళీ అది మధ్యలోకి ఎస్‌లోకి వస్తున్నాను. టీలోకి వెళ్తున్నాను. ఎందుకనేసనంటే 30 మినిట్స్‌లో మొత్తం చెప్పాలి అనే ఒక ఇంటెన్షన్‌తో. ఆ బుక్ ఎప్పుడైతే మీరు చదువుతారో మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఆహ్, అయితే మనము టైంని కూడా మనము ఎలాగా మన మీద మనం టైం పెట్టుకోవాలి. ఫ్యామిలీతో ఎలా అంటే ఇక్కడ మెయిన్‌గా బ్యూటీగా ఉండాలి అనేసనంటే మెయిన్‌గా మనం ఆనందంగా ఉండడమే. ఎన్ని రకాల ఆనందాలు, అన్ని రకాల ఆనందాలని మనం తీసుకోవాలి. ఎన్ని రకాల ఆనందాలంటే ఫ్యామిలీతో ఆనందం తీసుకోవాలి. మన ఆఫీస్‌లో ఆహ్, ఎన్ని ఎంత ఎక్కడ వర్క్ చేస్తున్నామో అక్కడ ఉండే అట్మాస్ఫియర్ అంతా కూడా మనం ఆనందంగా పెట్టుకోవాలి. అలాగే మన ఇంటిని మన అంటే ఇక ఎటు చూసినా మనము రిలేషన్‌లో అట్లా ఆనందంగా పెట్టుకునేటప్పుడు మాత్రమే ఆ బ్యూటీ అనేది ఖచ్చితంగా వస్తుంది. అది కాకుండా మనకి ప్రతి ఒక్కళ్ళకి ఒక టాలెంట్ ఉండాలి. ఆ టాలెంట్‌తో కూడా అందం వస్తుంది. ఆ టాలెంట్‌తో అందం ఎలాగొస్తుంది అనేసనంటే వాళ్ళు ఎలా ఉన్నా అసలు కొంతమందిని మనం సింగర్స్‌ని చూస్తాము, డాన్సర్స్‌ని చూస్తాము. అలాగే పెద్ద పెద్ద కంపెనీలో సీఈఓలని చూస్తున్నాం. వాళ్ళు ఎలా ఉన్నా కూడా వాళ్ళు తెలియలేని ఒక అట్రాక్షన్ ఉంటుంది. ఆ అట్రాక్షన్ ఎందుకు అనేసనంటే వాళ్ళ వెనకాతల ఉండే ఆ టాలెంట్. ఆ టాలెంటు, నాలెడ్జ్ వాళ్ళకి ఎప్పుడైతే ఉంటుందో తెలియకుండా అందం వస్తుంది. అలాగే మనందరికీ కూడా మన ఏ ఉద్యోగంలో ఉన్నా కూడా అది ప్రొఫెషన్ అనుకుంటే మన ప్యాషన్‌ని కూడా మనము ఆహ్, దాన్ని రెగ్యులర్‌గా మనం అది సాధన చెయ్యాలి. చేసినేటప్పుడు మనలో ఒక అట్రాక్షన్ వస్తుంది. ఆకర్షణం. ఆ అట్రాక్షన్ వస్తుందంటే ఒక చిన్న ఉదాహరణ చిన్నగా నేనది చెప్తాను. అదేంటంటే ఆహ్, హ్మ్, ఇప్పుడు ఒక లిప్‌స్టిక్ వేసుకోవాలి, కంటికి కాటుక పెట్టుకోవాలి, ఐ మేకప్ చేసుకోవాలి. లేదు అనేసనంటే ఒక ఒక చీక్స్‌కి ఒక మంచి కాంటూరింగ్ చేయాలి. ఇవన్నీ చేయాలి. ఎలాగా, ఏంటి అని చెప్పేసి మనం అనుకునేటప్పుడు దీనికొక చిన్నగా కొంతమంది మీద కూడా దీని మీద ఎక్స్‌పెరిమెంట్ చేయటం జరిగింది. వాళ్ళలో మేడం మాకు ఏ లిప్‌స్టిక్ సూట్ అవుతుంది? పార్టీకి వెళ్ళినప్పుడు ఏంటి? లేకపోతే మేము రెగ్యులర్‌గా ఆఫీస్‌కి వెళ్ళినప్పుడు ఏంటి? రెగ్యులర్‌గా ఇలా ఉండేటప్పుడు ఏంటి? అది ఇది అని అడుగుతూ ఉంటారు. దానికేంటంటే మనము మన మాట మీద పట్టు. మాట మంత్రం పలుకు బంగారం. ఎప్పుడు కూడా మన మాట మీద అవేర్‌నెస్ ఉండాలి. మనం ఎప్పుడు అవేర్‌గా ఉండాలి. తర్వాత ప్రతీది కూడా అది ఏంటి మాట్లాడుతున్నాం అనేది మనకు తెలియాలి.
ఏదో మాట్లాడేస్తున్నాము, ఏదో అప్పటికి ఆ సందర్భానికి అది సరిపోయిందిలే అని కాకుండా ముందు వెనుక కూడా మనం అందుకే పెద్దలు పెద్దలు చెప్తుంటారు, ముందు వెనుక ఆలోచించాలి, మాటకి చాలా పదును ఉంటుంది అని చెప్పి. ఇవన్నీ కూడా మనం పాటించాల్సి వస్తుంది. అప్పుడు మన మాటని ఒక మంత్రం లాగా, అంటే మౌనం, మౌనం అనేది బాగా అవసరం ఉంటుంది. మౌనంగా ఎప్పుడైతే మనం ఉంటామో నిజంగా ఆ యొక్క ఆ మనలో ఆ బ్యూటీ ఎంతో పెరుగుతుంది. అన్నిట్లో మనం దూరిపోయి అన్నిట్లో మాట్లాడేసేలా కాకుండా. అయితే మరి పలుకు బంగారం. మన ఒక మాట, ఒక పలుకుని పలికేము, ఒక ఒక చెప్పాల్సిన సంగతి చెప్పాము అంటే అది బంగారంలా ఉండాలి. అంటే ఒక చిన్న ఉదాహరణ, మన దగ్గర ఒక్క పైసా కూడా లేదు, మనకి ఈ రోజు చాలా కష్టంగా ఉంది అని చెప్పాలి అంటే, ఈ రోజు మనం తినడానికి కూడా కష్టంగా ఉంది అంటే, మన మెడలో ఉండే ఆ బంగారం చైన్ తీసుకొని వెళ్ళి ఈ చైన్ ఇచ్చి మాకు ఏదైనా ఆ, డబ్బులు ఇస్తారా, మేము ఒక తినడానికి ఏదో ఏదో రైసో బ్రెడ్ ఏవో తీసుకోవాలి అంటే మనం అస్సలు ఖచ్చితంగా అలా చెయ్యం. ఎందుకు అంటే మనకు తెలుసు, మనకి ఈ రోజుకి లేకపోయినా ఇంత బంగారానికి, అంటే ఒక ఒక రూ. 100 ఒక రూ. 50 కోసం మన మెడలో ఉండే ఇంత బంగారం చైనో, లేదంటే మన మన దగ్గర ఉండే బంగారాన్నో మనం తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వము అని. ఎందుకంటే బంగారానికి అంత వాల్యూ ఉందని మనకు తెలుసు. అలాగే మన పలుకుని బంగారం లాగా యూస్ చేసినప్పుడు, మన మాటని మంత్రం లాగా యూస్ చేసినప్పుడు మనం ఖచ్చితంగా ఆ మౌనాన్ని ఎక్కువ పాటిస్తాము. తెలిసిన విషయంలో అవసరమైతే మాత్రమే మాట్లాడతాం. అలాంటి వాళ్ళకి చక్కగా ఎలాంటి లిప్స్టిక్ వేసినా కూడా ఎంతో అద్భుతంగా, అంటే ఏ కలర్ వేసుకున్నా, ఎలాంటి కలర్ వేసుకున్నా కూడా సూట్ అవుతుంది. అది నేను నా దగ్గరికి వచ్చిన ఈ 27 years లోనే వచ్చిన క్లయింట్స్ మీద నాకు ఆ రెగ్యులర్ గా వచ్చిన వాళ్ళు తెలుస్తుంది కదా, మీరు కొన్ని రోజులు మౌనం పాటించండి, కొన్ని రోజులు మాట మీద ఇలాగా, అంటే డైరెక్ట్ గా సూటిగా చెప్పలేం, మీరు ఎలా మాట్లాడతారు అలా మాట్లాడతారని చెప్పలేం కాబట్టి వాళ్ళకి ఇలా ఇలా అని కొన్ని చెప్పినప్పుడు, వాళ్ళ చేసేటప్పుడు నిజానికి ఎలాంటి, అంటే కొన్ని కొన్ని షేడ్స్ కొంతమందికి బాగుంటుంది అని చెప్పేసి మాకు కూడా ఉంటాయి, ఆ షేడ్స్ కూడా మాకు ఈ షేడ్ వేస్తే ఇలా ఉంటుంది అని. కానీ ఆపోజిట్ షేడ్ వాళ్ళకి సూట్ అవ్వలేని షేడ్స్ కూడా ఎంతో బాగా సూట్ అవుతుండేవి. అలాగే కళ్ళకి ఆ ఒక మంచి ఐ మేకప్ చేయాలి అనుకునే వాళ్ళకి, వాళ్ళు విట్నెస్ చేస్తూ ఉండాలి, సాక్షిభూతంగా ఉండాలి. ప్రతిదీ కూడా ఏం జరుగుతుందో అనేది తొందరపడిపోయి భయపడిపోయి ఏదో అయిపోతుంది, ఏదో ఆ భయాన్ని కాకుండా విట్‌నెస్ చేయగలిగితే గనక వాళ్ళకి ఐ మేకప్ ఎంతో బాగా సూట్ అవుతుంది. అంటే ఈ క్వాలిటీ వాళ్ళకి, వాళ్ళు అది ఇక ఆ క్వాలిటీని బాగా క్వాలిటీలోకి వెళ్ళిపోవాలి. అంటే ఆహ్, ఇక అందులోనికి వాళ్ళెప్పుడైతే బాగా మొత్తం తీసుకుంటారో, అందులోకి వెళ్ళిపోతారో అప్పుడు మాత్రమే ఇవన్నీ చేయగలుగుతారు. అంటే నేను ఈ ఈ సిట్యుయేషన్‌ని నేను విట్‌నెస్ చేశాను అలా కాకుండా, వాళ్ళలోని అది ఆ క్వాలిటీని కంప్లీట్‌గా వాళ్ళలోకి వెళ్ళిపోతే గనక ఖచ్చితంగా సాక్షిభూతం విట్‌నెస్ చేయగలిగితే, ఐ మేకప్ ఎలాంటి ఐ మేకప్ అయినా కొంతమందికి కొన్ని కొన్ని ఐ మేకప్స్ కొంత ఏజ్ వాళ్ళకి, లేదు అంటే ఆహ్, కొన్ అంటే కొంతమందికి వీళ్ళకి అసలు ఐ మేకప్ బాగోదు, అస్సలు సూట్ అవ్వదనే వాళ్ళకి కూడా ఐ మేకప్ చేయటం, చేస్తే ఎంతో బాగుండడం, వాళ్ళకి ఇంకా అసలు వాటి వల్ల ఎంతో అందం రావడం కూడా చూడడం జరిగిందనమాట. అలాగే చక్కగా, అంటే ఇలా రకరకాలుగా మనలోని మన అందాన్ని మన మీద మనమే ఒక నాలెడ్జ్ తీసుకొని మన బాడీకి మనం కనెక్ట్ అవుతూ, మనలోని ఉండే ప్రతి సెల్ తోటి మనం యాక్టివేట్ చేసుకుంటూ, మనము ఒక నేచర్‌కి, యూనివర్సల్‌కి కనెక్ట్ అవుతాము. ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో మనము అందంగా ఉండగలుగుతాము, ఆనందంగా ఉండగలుగుతాము. అందంగా, ఆనందంగా ఎప్పుడైతే ఉంటామో ఆకర్షణీయంగా కూడా ఉంటాము. ఈ 3 ఎప్పుడైతే ఉంటామో నిజంగా మనలోని ఒక డివైన్ బ్యూటీ వస్తుంది, దివ్య సౌందర్యం వస్తుంది. ప్రతి ఒక్క స్త్రీ కూడా ఒక సౌందర్యవంతురాలు, ఒక 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 అమ్మవారి రూపం అయితే వస్తుంది. అమ్మవారి రూపం ఎప్పుడైతే మనలోకి వస్తుందో, ఆ చుట్టుపక్కల అంతా కూడా ఒక మంచి వైబ్స్, ఇల్లంతా కూడా ఒక మంచి శోభాయమానం, ఇల్లంతా కూడా ఒక అలంకరణతో నిండిపోయినట్లు, ఆ స్త్రీ ఇంట్లో తిరుగుతుంటేనే ఒక దేవి దేవతలు తిరుగుతున్నట్టు ఉంటుంది. మరి ఇది ఈరోజు అందం, ఆనందం, ఆకర్షణ. మనం డీటెయిల్‌గా అయితే చెప్పుకోలేదు. జస్ట్ నార్మల్‌గా ఆ యొక్క ఫ్లేవరే చెప్పడం జరిగింది.
కాబట్టి నెక్స్ట్ ఎప్పుడైనా మనం చూసి డీటెయిల్గా మనం చెప్పుకుందాము. నేను బుక్ నేను ఇస్తాను. ఇంట్రెస్ట్ అయిన వాళ్ళు దుర్గా గారి దగ్గర మీరు తీసుకొని ఆ బుక్ చదవచ్చు, ఇన్నర్ బ్యూటీ. అది రాబోయే దాంట్లో ఇంకా విడివిడిగా ప్రతి ఒక్కటి ఒక డివైన్ బ్యూటీ కోసం కంప్లీట్గా ఏంటది హౌ టు అంటే ఇప్పుడు నేను ఇచ్చే బుక్లో కూడా ఫ్లేవర్సే వస్తున్నాయి. రాబోయే దాంట్లో కంప్లీట్గా బుక్లో మొత్తం ఆ ఆ సాధన ఎలా చేయాలి, తర్వాత ఆ, చేస్తే ఎలాగా, చెయ్యకపోతే ఎలాగా అనేది వాట్ టు డూ వాట్ నాట్ టు డూ కూడా ఉంటాయి అందులో రాబోయే దాంట్లో. అది మాస్టర్స్. థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎక్సలెంట్. ఎనీవన్ హ్యావింగ్ ఎనీ క్వశ్చన్స్? హరి గారు హలో. మాట్లాడండి. యా, మీరు చెప్పారు. కెన్ యూ హియర్ మీ? ఎస్, కొంచెం గట్టిగా మాట్లాడండి. యా, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మీకు. ఫర్ ఇన్స్టాన్స్ మీరు చెప్పారు ఇంట్లో హస్బెండ్ పిల్లలతోని మంచిగా ఉండాలి అని, రైట్? సో అలాంటప్పుడు ఆ, ఒకవేళ వాళ్ళు మనం అలా ఉన్న నీతులు చెప్పద్దు అని నీతులు ఒక్కసారి చెప్పాల్సి వస్తుంది పిల్లలకైనా. వాళ్ళు దాన్ని రివర్స్ తీసుకుంటారు. ఈవెన్ హస్బెండ్ కూడా అలానే తీసుకుంటారు. అట్లాంటప్పుడు వాళ్ళని దేవుడుగా అలా అనుకోవాలి. ఇట్స్ కాన్స్టాంట్లీ చాలా మంది వైఫ్స్ సఫర్ అవుతుంటారు. దే డోంట్ అండర్స్టాండ్. హౌ డు యూ టెల్ దాట్? లైక్ వాళ్ళు ఎలా దేవుళ్ళ తీసుకోవాలి, నాకు అర్థం కాలేదని. అయితే కరెక్ట్ అండి, మంచి క్వశ్చన్ అడిగారు. భర్త భగవంతుడు, పిల్లలు గురువులు అని చెప్పి అనుకుంటున్నాం కదా. అది ఎలా తీసుకుంటాము ఏంటి అంటే, మీరు అంటే ప్రతి దాంట్లో వాళ్ళు మనకి ఆపోజిట్ గానే ఉంటారు. మనం ఎంత మంచి గొప్ప పని చేస్తున్నా కూడా అది దాంట్లోని మనకి ఒక వెళ్ళడానికి అంటే ఎక్కడికో ఒక మెడిటేషన్ క్లాస్కే వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి ఏంటి, ఇక్కడే చేసుకోవచ్చు కదా, అయినా మెడిటేషన్ ఏంటి, ఈ ఏజ్ లో ఏంటి, ఇప్పుడు ఎందుకు ఏంటి, ఇలాంటివన్నీ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. యా, అలాగే పిల్లలు కూడా "యా, ఇదేంటి మమ్మీ అంతా ఇలా అలా ఉంటారు, మీరేంటి ఇలాగా అలాగా", అది వాళ్ళతో కూడా రెస్ట్రిక్షన్ వస్తుంది. ఇలాన్నీ వస్తున్నాయి చేస్తున్నాయి అంటే మనం ఇంకా అంటే ఎప్పుడైతే మనకి ఒక టైట్ ఒక ఒక అన్నిటిలోని ఒక రిస్ట్రిక్షన్ ఉంది అంటే అప్పుడు మాత్రమే మనం ఇంకా మన ధ్యాన సాధన పెంచుకోగలుగుతాము. మనకి అవకాశం లేనప్పుడే మన అందులో ఏదో చెయ్యాలి, ఏదో సాధించాలి అనుకుంటాం. అది స్టార్టింగ్. మనకి స్టార్టింగ్ లో అలా ఉంటుంది. మనం ఎక్కడ ఉంటామో అక్కడ, ఎందుకంటే పిల్లలకి భర్తకి మనం ఏం చెప్పలేం. చెప్పామా నిజంగా మీరు అన్నట్టు నీతులు చెప్తున్నారా, లేకపోతే మనకి ఏదైనా ఇది చెప్తున్నారా, ఇది అది అని అంటుంటారు. వాళ్ళు ఎప్పటికీ మనది వినరు కూడా, మన మాట వినరు కూడా. వింటారు అని మనం ఎప్పుడు పెట్టుకోవడం కూడా అది అనవసరమే. అయితే రాను వాళ్ళల్లోని ఏదైతే రిపీటెడ్ గా వస్తూ ఉంటది, ఇదెందుకు చేస్తున్నావు, ఇలా ఎందుకు చేస్తున్నావు, అలా ఎందుకు చేస్తున్నావు, ఇది కాదు అది కాదు అనేది, అక్కడ కాదు కాదు ఏదైతే అంటారో అక్కడ మనం ఆ అక్కడ ఒక రూట్ కాజ్ ఉంటది. మనం చెయ్యు 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 అనేలాగా మనకి తెలియకుండా వాళ్ళతోటి మనకి సఫరింగ్ ఉంటది. ఆ సఫరింగ్ లో మనం ఏంటంటే మనలో ఉండే ఒక ఫైర్ అనేది బాగా బయటకు వస్తుంది అనమాట. ఆ తర్వాత ఇంకా తెలియకుండానే, అంటే దీంట్లో చాలా పెద్ద ఒక స్టోరీ కూడా ఉంది. ఆ అది ఆ ఆ ఫైర్ తెచ్చే వరకు వాళ్ళు మనకు అలా చేస్తూ ఉంటారు. తర్వాత ఆ ప్రతి పనిలో కూడా వాళ్ళు నిజంగా మనకి గురువు గురువు అని ఎందుకు అంటున్నామంటే, ఎంత అడ్డు చెప్తారు అంటే, ఎంత మనకి ఎంత బ్రేక్ చేస్తారు అంటే, ఇంకా ఆ బ్రేక్‌లోని మనం అది కాదు, మనకి మనకు తెలుసు అది ఎలా అయినా చెయ్యాలి. ఎలా చేసినా అది మనం ముందుకు వెళ్తాము. నాకది ఇది అవసరము అనడానికి ముందుకు మనం వెళ్ళడానికి వాళ్ళు బ్రేక్ చేస్తుంటారు.
ఆహ్, కానీ మనం ఒక్కసారి అది దాటుకుంటూ అంటే మళ్ళీ ఎదురు చెప్పేసి, వాళ్ళతో గొడవ పెట్టుకొని, నేను ఇలాగే చేస్తాను, ఇలాగే ఉంటాను అని కాకుండా మనం చేయాల్సింది మనం వాళ్ళతోటి బాగా చక్కగా సైలెంట్‌గా మంచిగా ఉంటూ, మన సాధనతో ఎవ్వరు అడ్డు రావడానికి లేదు. ఎందుకంటే మన శ్వాస మన గురువు. మనం ఎక్కడైనా పడుకున్నా, ఇంట్లో ఉన్నా ఏదో మూలలో కూర్చొని చేసుకోగలుగుతాం. ఎప్పుడైతే మనలోని ఆ యొక్క ఎనర్జీ పెరుగుతుందో వీళ్ళలోని ఆ యొక్క మనకి ఎదిరించడం, మనకి అడ్డు చెప్పడాలు ఇవన్నీ తగ్గుతాయి. దాని తర్వాత మళ్ళీ ఇంకొక స్టెప్‌లో ఇంకొక ఆహ్, ఆహ్, పరీక్ష స్టార్ట్ అవుతది. అందుకనే మన స్పిరిచ్యువల్ టాబ్లెట్‌లో పరీక్షా సమయం అని ఉంటది. ఆ పరీక్షా సమయంలోని ఒక్కొక్క ప్రతి మెట్టులో కూడా మనకి ఈ ఇవి ఎదుర్కోవాల్సి ఉంటదనమాట. లాస్ట్‌కి మనకు అర్థమైపోద్ది. మనము ఈ పర్పస్‌లోని మనకి ప్రతీదీ మన భర్త, మన పిల్లలే మనకి చక్కగా ఒక మంచి లిఫ్ట్ ఇస్తారు. వాళ్ళ వల్లనే మనం మంచిగా ఎదుగుతాము. వాళ్ళ వల్లనే మనం ఒక స్పిరిచ్యువల్‌గా ఒక ముందు ఒక ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితిలోకి వెళ్తామనేది మనకి రాను రాను అర్థమవుతుందనమాట. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్. హలో. మీరు ఇక్కడ నేను ఇంకా నవంబర్ వరకు ఉంటాను. మీరెవరైనా ఏదైనా మీకుండే స్కిన్ ప్రాబ్లమ్ గానీ, హెయిర్ ప్రాబ్లమ్ గానీ, ఇలా ఏదైనా ఒక స్పిరిచ్యువల్‌గా ఏదైనా అవసరం ఉంది అంటే 1-1 సెషన్ తీసుకోవడానికి మీరు ఆహ్, దుర్గా గారి దగ్గర నంబర్ తీసుకొని నాకు మీరు కాల్ చేస్తే నేను తప్పకుండా నేను నాకు తెలిసింది నేను షేర్ చేస్తానండి. యాహ్! థ్యాంక్ యూ సో మచ్ మేడం. థాంక్స్ అండి. నా డౌట్ అదే ఉండే తను అడిగేశారు క్లియర్ అయిపోయింది. కానీ అది మాత్రం ఖచ్చితంగా చాలా ఉందండి. నేను మనం అదే అందుకనే ఇది చెప్పాను. 1-1 మాట్లాడుకుందాము అని. అది మన భర్త, పిల్లలు మాత్రం చాలా పెద్ద గురువులు. నేను మరో మలుపు అని ఒక బుక్ రాస్తున్నాను. అందులో అయితే క్లియర్‌గా రాసాను నేను. వాళ్ళెంత పెద్ద గురువులు, ఎంత మన భర్త భగవంతుడు ఏ రకంగా భగవంతుడవుతాడు. భగవంతుడయిన తర్వాత భగవంతుడితో మనం అన్నీ ఇంకా ఎలా అంటే మనకేది కావాలంటే అది ఎలా తీసుకుంటాం. భగవంతుడు ఏదంటే అది ఎలా ఇస్తాడో, అలాగే భర్తగా ఉన్నాడు అంటే మాత్రం అది ఇంకా ఈ స్పిరిచ్యువల్ యాంగిల్‌లోకి లాగడానికి భర్తగా ఉంటాడు. తర్వాత భగవంతుడయిపోతాడనమాట ఆయన. నైస్ అండి. నాకదే డౌట్ ఉండే అండి మీరు మీ క్లాస్ విన్నాక. హ్మ్. అవును, ఇప్పుడు ఒక ఇష్టాన్ని నిజం చేసుకోవాలని ఉంటది. బట్ ఇప్పుడు అంటే ఇంట్లో హెల్ప్ సపోర్ట్ లేనప్పుడు అంటే వద్దని ఆపినప్పుడు ఎట్లబ్బా అని అడుగుదామని అనుకున్నాను నేను. తను అడిగేశారు. హుహు. అవునండి. హుహు. బాగా చెప్పారండి. థ్యాంక్స్. ఓకే. ఓకే మేడం. మెడిటేషన్ చేద్దామా? చేద్దామండి. ఓకే. ఫ్రెండ్స్ ఈరోజు చక్కగా మనం ఒక దివ్య సౌందర్యాన్ని తెలుసుకొని దేవీ దేవతల యొక్క సౌందర్యాన్ని మనం ఊహించుకుంటూ, ఆ సౌందర్యాన్ని మనం మనం తీసుకుంటూ, మనం అబ్జార్ప్షన్ చేసుకుంటూ, మనం చక్కటి గ్రూప్ మెడిటేషన్ చేద్దాం ఫ్రెండ్స్. దివ్య సౌందర్యం. అందరు అమ్మవార్లు మన చుట్టూ ఉన్నారని ఊహించుకుందాం మాస్టర్స్.
నిత్యం ధ్యానం చేసినప్పుడు ధ్యాన సాధనలో మనం ఎంతో శక్తిని తీసుకోగలుగుతాం మై డియర్ ఫ్రెండ్స్. మన బాడీ ఒక పెద్ద ల్యాబొరేటరీ అని కూడా మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఆ ల్యాబొరేటరీకి మనం చక్కగా ఒక మంచి చక్కటి కాంతిని మనమే ఇవ్వాలి అనేది మనం తెలుసుకోవాలి. మనం ఇప్పుడు మన అందరి యొక్క బ్రూ కాన్షియస్నెస్తో ఆ యొక్క శక్తిని తీసుకుందాం మాస్టర్స్. ఒక కాంతి గోళం ఉన్నట్టు మనం ఊహించుకుందాం. ఆ కాంతి గోళం నుంచి మనం అద్భుతమైన విశ్వశక్తిని తీసుకుంటున్నాం మై డియర్ ఫ్రెండ్స్. అనుసంధానం అవుతూ ఉన్నారు.
మన శ్వాసే మన గురువు అని మనం ఎప్పుడు తెలుసుకోవాలి. మనం ఎప్పుడైతే యూనివర్సల్తో కనెక్ట్ అయ్యి ఉంటామో కాంతి శరీరంగా మారిపోతుంది ఫ్రెండ్స్. Last 5 minutes, masters. Last 3 minutes, masters. Last 1 minute, masters.
లాస్ట్ 30 సెకండ్ మాస్టర్స్. నెమ్మదిగా 2 చేతులు ఒళ్ళ మీద పెట్టుకుని 5, 4, 3, 2, 1 నెమ్మదిగా కళ్ళు చక్కటి చిరునవ్వుతో ఓపెన్ చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ విలువైన టయాన్ని మాకు, ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మాకు అందించినందుకు మీకు వేల వేల కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి. ఎవరికి ఎవరైనా కావాలి 1-to-1 సెషన్ కావాలి అంటే ఖచ్చితంగా నాతో మీరు తీసుకోవచ్చు. ఒక హెయిర్ ఫాలింగ్ హెయిర్ ఉన్నా, ఒక రెగ్యులర్గా బ్యూటీ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా జస్ట్ ఇదంతా కూడా నేను ఒక ఈ సర్వీస్లోనే చేస్తున్నాను. దీనికి ఏమీ ఛార్జెస్ కానీ ఏమీ ఉండవు, మీరు తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. గుడ్ నైట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. గుడ్ నైట్. గుడ్ నైట్.